ఒరే రాణిగా, నీ చూడరా, నువ్వు కొట్టిన బాల్ కుక్క క్యాచ్ పట్టుకుంది. నువ్వు అవుట్ అయిపోయావురా, నువ్వు అవుట్ అయిపోయావు. మిగతా పిల్లలందరూ గట్టి గట్టిగా అరుస్తూ కేకలు వేస్తున్నారు. నాన్నగాడు ఆశ్చర్యంగా ఆ చిన్న కుక్క పిల్ల దగ్గరికి వెళ్ళి, ఏయ్, నిన్నెవరైనా క్యాచ్ పట్టుకోవడానికి ఇక్కడ పెట్టారా ఏంటి? నువ్వెందుకు నన్ను అవుట్ చేసావు? అయినా మనమేమి కుక్క పిల్ల క్యాచ్ పట్టుకుంటే అవుట్ అని రూల్ పెట్టుకోలేదు కదరా. వాళ్ళతో వాదిస్తున్నాడు నాని. అరే అరే, క్యాచ్ సంగతి వదిలేరా, ఈ కుక్కపిల్ల చూసావా ఎంత బాగుందో. అరే భలే క్యూట్గా ఉందిరా. మీ ఇంట్లో ఎలాగో పప్పి లేదుగా, ఈ కుక్కపిల్లని పెంచుకోరా నువ్వు. మిగతా స్నేహితులంతా నానిగడికి ఐడియా ఇస్తున్నారు. అవునరా, ఇది భలే ఉంది. అండ్ మనం కుక్కపిల్లని పెంచుకోవటం వల్ల ఇంకొక ఉపయోగం కూడా ఉందిరా మనకి. మనం ఇలా ఆడుకున్నప్పుడల్లా ఈ కుక్కపిల్ల కూడా మనకి ఆటలో జాయిన్ అవుతుంది కదా. అవునరా, సూపర్ ఐడియా. కానీ మీ అమ్మ ఒప్పుకుంటుందిరా నాని? లేదురా, మా అమ్మకైతే ఇవన్నీ ఇష్టం ఉండదు. కానీ మరి ఎలా ఎలా ఒప్పించాలో మీరే ఏదైనా ఐడియా ఇవ్వండి. ఏముందిరా, చాలా సింపుల్. అన్నం తినకు, ఒక్కటే ఏడువు, అప్పుడే అమ్మ ఒప్పుకుంటుంది. ఇంక నానిగాడు తన పథకాన్ని ఆరంభించడం మొదలు పెట్టేశాడు. ఇంటికి వెళ్ళి ఒకటే ఏడుపు, ఒకటే గోల. ఏంట్రా, ఆడుకోవడానికి బయటికి వెళ్ళి వచ్చి ఏంటి గోల ఇంటికొచ్చి? వాళ్ళమ్మ దగ్గరుండి కూర్చొని ఓదారుస్తుంది. నాకు తెలీదు, నాకు ఆ కుక్క పిల్ల కావాలి, నాకు ఆ కుక్క పిల్ల కావాలి. ఏంటి నాని, ఏది చూస్తే అది కావాలంటే ఎలా? లేదమ్మా, నాకు ఆ కుక్క పిల్ల కావాలి. అరే, దెబ్బలు పడితే ఇంక నీకు చెప్పి చెప్పి బాగా గారాబం ఎక్కువైపోయింది. నోరు మూసుకొని వచ్చి అన్నం తింటావా, నాలుగు దెబ్బలు తింటావా? గట్టిగా కసిరింది సత్య. అమ్మా, నాకు కుక్క పిల్ల లేకపోతే నేను ఉండలేను, నాకు కుక్క పిల్లే కావాలి. అరే, నీకు అసలు ఏంట్రా ఈ మొండితనం? తినకపోతే మానేసాయి, అంతేగాని కుక్క లేదు ఏమీ లేదు. సత్య గబగబా లోపలికి వెళ్ళిపోయి తన పనులు చేసుకుంటుంది. నాని, అరే ఏంటి, నా ప్లాన్ అంతా ఫెయిల్ అయిపోయింది. కానీ నా ఫ్రెండ్స్ ఇలా చేస్తే అమ్మ కుక్క పిల్లని తేడానికి ఒప్పుకుంటుందన్నారే. సరేలే, రాత్రికి కూడా ఇలానే పంతం పడదాం అని చెప్పి ఊరుకున్నాడు. రాత్రికి సత్య, ఏంట్రా ఇంకా అలానే కూర్చున్నావా, రావా అన్నం తినడానికి అని గట్టిగా కసిరింది. లేదు, ఆ కుక్క పిల్ల వస్తేనే నేను అన్నం తింటా, లేకపోతే నేను తినను, అస్సలు తినను, బడికి కూడా వెళ్ళను. అరే, ఎందుకురా నన్ను ఇలా విసిగిస్తున్నావు? ఇంతలో లోపల నుంచి అలవేలమ్మగారు వచ్చేశారు. చూడండి అత్తయ్య, వీడు ఆ కుక్క పిల్ల ఏదో ఉందంట, ఆడేటప్పుడు చూసాడంట, దాని ఇంటికి తీసుకొస్తేనే అన్నం తింటారని ఎలా గొడవ చేస్తున్నాడో పొద్దున్నుంచి. నా ప్రాణం తినేస్తున్నాడు అత్తయ్య వీడు, కంప్లైంట్ చేసింది అలవేలమ్మకి సత్య. ఊరుకోవే, చిన్నపిల్లలతో మాట్లాడే పద్ధతి అదేనా? నేను నచ్చ చెప్తాగా. ఒరే నాని, అలా తెచ్చుకోకూడదురా. అయినా ఆ కుక్క పిల్లకి మన ఇంట్లో ఉండలేదు. ఉంటుంది కూడా, నేను చూసుకుంటా కుక్క పిల్లని. ప్లీజ్ నానమ్మ, నానమ్మ ప్లీజ్ నానమ్మ, కుక్క పిల్లని తెచ్చుకుందాం. మా ఫ్రెండ్స్ అందరి ఇళ్ళల్లో ఉంది కూడా. ప్లీజ్ నానమ్మ, కుక్క పిల్లని తెచ్చుకుందాం అమ్మ, మంచి నానమ్మవు కదా. ఒరే నాని, సత్య వార్నింగ్ ఇస్తుంది. నానమ్మ, నాకు కుక్క పిల్ల కావాలి. సత్య, పోనీ లేదు, వాడేదో ఏడుస్తున్నాడు, చిన్న వెధవ. ఏమైంది ఇప్పుడు చిన్న కుక్క పిల్ల మన ఇంట్లో ఉంటే? అదేంటత్తయ్య, మీరు కూడా అలా అంటారు? అయినా మీరు ఇలా గారాబం చేపట్టే వాడు అలా తయారయ్యాడు. కుక్క లేదు ఏం లేదు, రారా నోరు మూసుకొని వచ్చి అన్నం తిను. 2 తగిలిస్తే వాడే మాటింటాడు. సత్య, అలా అరవక సత్య, పిల్లల్ని మొండితనంతో కాదు, ప్రేమగా పెంచుకోవాలి. నేను నచ్చ చెప్తున్నాను కదా ఒక పక్క. మీరు నచ్చ చెప్పట్లేదు అత్తయ్య, వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడంటే ఎలా? లేదు, నేను కుక్క పిల్ల ఉంటేనే అన్నం తింటా. మొత్తానికి ఎలా అయితేనేమి ఆ కుక్క పిల్లని తీసుకొచ్చేసేసుకున్నారు. కానీ వాళ్ళ ఆ కుక్క పిల్లని తీసుకొచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ అక్కడ లేదు, పెద్ద కుక్క. అరే, వీళ్ళ అమ్మ వస్తే పాపం వెతుక్కుంటుందేమోరా అంది సత్య. లేదమ్మా, ఆ పెద్ద కుక్క ఏమీ అక్కర్లేదు. అవేమన్నా మనుషులా ఏంటి గుర్తుపెట్టుకొని బాధపడడానికి? పదా, మనం మన ఇంటికి తీసుకెళ్ళిపోతాం దీన్ని అని చెప్పి ఆ చిన్న కుక్క పిల్లని వెంట తీసుకువెళ్ళిపోయాడు. సత్య కూడా ఏమీ ఆలోచించకుండా తన బిడ్డ కోసం అలానే చేసేసింది. నాన్నగాడి సంతోషమే వాళ్ళందరికీ ముఖ్యము. కానీ ఆ కుక్కపిల్ల ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఆ పార్కులో ఉన్నంత ఉత్సాహంగా అయితే లేదు. నాని ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని ఆటలాడదాం రమ్మన్నా సరే అతని కళ్ళు చూస్తూ ఉంటుందే తప్ప ఏమీ ఆడట్లేదు, ఏమీ తినట్లేదు. అదేంటమ్మా, పార్కులో నాతో బాగా ఆడుకుందిగా, ఇప్పుడు ఇలా ఉంది? ఏమో నాకు తెలీదు, ఇంటికి తీసుకొచ్చావుగా, నువ్వే చూసుకోదాన్ని కోపంగా కసిరేసింది సత్య. అరే ఇదేంటి? ఒరే టామీ, నువ్వెందుకురా నాతో ఆటలాడట్లేదు? దాన్ని ఎలాగోలా బుజ్జగించి దాన్ని తన వైపు తిప్పుకోవాలని నానిగాడి ప్రయత్నం. కొన్ని రోజుల తర్వాత చాలా పెద్ద పండగ వచ్చింది. నానిని తీసుకొని సత్య గుడికి వెళ్ళింది. చాలా పెద్ద పండగ కావడంతో గుడి అంతా కోలాహలంగా ఉంది.
సత్య దేవుడికి దండం పెట్టుకున్న టైంలో వెనక్కి తిరిగి చూస్తే నాని కనిపించలేదు. అదేంటి నాని ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటిదాకా నా దగ్గరే ఉన్నాడు కదా. ఒరే నాని, ఏమండి ఇక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడు, ఎవరైనా చూసారా? లేదమ్మా, వెళ్ళి ముందుకెళ్ళి అడగండి అని చెప్పి అడుగుతున్నారు. సత్యకి చాలా కంగారేసేసింది. అదేంటి ఇప్పటిదాకా నా వెనకే ఉన్నాడు కదా, అయ్యో ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో అని చెప్పి గబగబా గుడి బయటకు వచ్చి అంతా వెతకసాగింది. ఎంత వెతికినా నాని కనిపించట్లేదు. సత్యకి ఏడుపు వచ్చేస్తుంది. అమ్మో, అసలు చిన్నపిల్లడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఏమో. ఒరే నాని, నాని కనిపించిన ప్రతి వాళ్ళని అడుగుతుంది. అంతా గుళ్ళో పూజ హడావిడిలో ఉన్నారే కానీ సత్యగోళ ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ఏమండి ఇక్కడ ఒక చిన్న పిల్లోడున్నాడు, ఎవరైనా చూసారా? ఏమండి ఇక్కడ ఒక చిన్న పిల్లోడున్నాడండి, ఏమండి లాల్ చేతి వజమా వేసుకున్నాడండి, ఏవేవో గుర్తులు చెప్తుంది సత్య. ముందుకెళ్ళాడుగమ్మా, ఏమో మేము చూడలేదు అంటున్నారే తప్ప ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. సత్యకి చాలా కంగారు పెరిగిపోతుంది. అయ్యయ్యో, అత్తయ్యగారు చెప్తానే ఉన్నారు, నువ్వు తీసుకెళ్తున్నావు, వాడిని మేనేజ్ చేయలేవు ఒక్కదానివే, నేను కూడా వచ్చినప్పుడు మనం ముగ్గురు వెళ్దాంలే, నువ్వు ఒక్కదాని వెళ్ళి దండం పెట్టుకొచ్చుకొని నేనే వాడిని అనవసరంగా తీసుకొచ్చాను. అమ్మో, ఇప్పుడు కానీ వాడు కనిపించకపోతే నేను అసలు బ్రతకగలనా? ఒరే నాని ఎక్కడికి వెళ్ళిపోయావురా? పాపం గుడంతా కూడా అలా ఏడుస్తూ తిరుగుతూనే ఉంది సత్య. ఎంత హడావుడిగా ఉందంటే ఇసుక వేస్తే రాలనంత జనం. అందరూ పూజ హడావిడిలో ఉన్నారు. మైకులు, గోల, జనము, అసలు ఏమీ అర్థం కావట్లేదు. సత్యకి తల తిరిగిపోతుంది. అమ్మో ఏంటి ఇలా అయిపోయింది, ఏంటికి అమ్మో అసలు నా నాని లేకపోతే నేను బతకలేను. నాని, నాని గట్టిగా అరుస్తూ దేవాలయం అంతా తిరుగుతుంది సత్య. నాని కూడా అక్కడెక్కడో దూరంగా ఉండి ఏడుస్తున్నాడు. తనకు కూడా భయంగానే ఉంది. అమ్మా అమ్మా అని ఒక దగ్గర కూర్చొని ఏడుస్తున్నాడు. కొంతమంది వచ్చి, ఏంటి బాబు ఏమైంది? మా అమ్మ తప్పిపోయింది. మీ అమ్మ తప్పిపోయిందా? అరే చిన్నపిల్లోడు కదండి, వీడే తప్పిపోయి ఉంటాడు. చూడండి ఎవరైనా పిల్లోడిని వెతుక్కుంటూ వచ్చే అమ్ముందేమో అని చెప్పి అందరూ తలా ఒక వైపు వెతకడం మొదలుపెట్టారు. అది చాలా పెద్ద దేవస్థానం. అందరూ గుడికి బయట ఇంట తిరుగుతూ ఉన్నారు. చాలామంది జనం కావటంతో ఎవరికి కూడా ఎవరెక్కడ ఉన్నారో ఎవరు ఏమి వెతుకుతున్నారో కూడా అర్థం కానంత హడావిడిగా ఉన్నారు. అమ్మ కావాలి, అమ్మ కావాలి కూర్చొని ఏడుస్తున్నాడు నాని. ఏడవకు బాబు, మేము వెతుకుతాంగా, మేము తెప్పిస్తాము, ఇదిగో దేవస్థానం మైక్లో చెప్పి అనౌన్స్ చేపిస్తాము, ఇక్కడే కూర్చో అని చెప్పి ఒక ఆయన మైక్ దగ్గర అనౌన్స్ చేయడానికి వెళ్ళాడు. ఆ మైక్లో అనౌన్స్మెంట్ కూడా జనం హడావిడిలో ఏమీ వినిపించటం లేదు. అందరూ గోలగోలగా అరుస్తున్నారు. ఏంటి ఇదంతా? అయ్యో నాని, నాని అని గుడి చుట్టూతా తిరిగినన్నిసార్లు తిరిగి సత్య అలసిపోయింది. చాలా ఏడుపు వచ్చేస్తుంది. దేవుడా, ఏం తప్పు చేశాను నేను, ఏం పాపం చేసేసానని నా బిడ్డను దూరం చేశావు. దేవుడా నన్ను క్షమించు దేవుడా, ఏదన్నా తప్పున్నా ఏదన్నా చేసినా నన్ను చెయ్యి, నా బిడ్డను నాకు తెచ్చిపెట్టవా దేవుడా, నీకు దండం పెడతాను దేవుడా అని ఎంతో కూర్చొని ఏడుస్తూ ఉంది సత్య. ఇంతలో మైక్లో నుంచే వినిపిస్తుంది, ఒక 7 ఏళ్ల పిల్లోడు తప్పిపోయాడు, ఎవరైనా ఉంటే రావాలి, ఇక్కడికి మైక్ దగ్గరికి రావాలి, ఆ పిల్లవాడి పేరు నాని అంట, వాళ్ళ అమ్మ పేరు సత్య అంట, మైక్లో అనౌన్స్ చేస్తున్నారు. సత్యకి ప్రాణం లేచి వచ్చింది. అమ్మో భగవంతుడా, నీకు ఒక శతకోటి వందనాలు అని పరిగెత్తుకుంటూ మైక్ దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళగానే నానిని చూసి దగ్గరికి హత్తుకొని ఇద్దరు ఒకళ్ళని పట్టుకొని ఒకళ్ళు ఏడుస్తుంటే చుట్టూ చూసే వాళ్ళందరి మనసులు ద్రవించిపోయాయి. ఎంత తల్లడిల్లిపోయారో కదా వీళ్ళిద్దరూ. కొంచెం సేపు అమ్మా అమ్మా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఇద్దరు ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకున్నారు. లేదు నాన్న, జనం కదా, పద మన ఇంటికి వెళ్ళిపోదామని ఇంటికి తీసుకువెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత నాని ఆలోచిస్తూ కూర్చున్నాడు. సత్య కూడా ఏదో ఆలోచిస్తూ అలానే ఉండిపోయింది. ఏంటే ఇద్దరు అలా పని కట్టుకొని ఏదో ఆలోచిస్తున్నారు? సరేలే, హడావిడిలో ఇవన్నీ కామన్ జరగటము, ఇదేదో పెద్ద విషయంలాగా ఎందుకంత? కాదత్తయ్య, నాకు అనిపిస్తుంది మనం కూడా ఏదన్నా తప్పు చేసేముంటాము. అయినా కొంచెం సేపు నాని కనపడిపోతేనే నేను తల్లడిల్లిపోయానే. పాపం ఆ కుక్క పిల్లని కూడా వాళ్ళ అమ్మ దగ్గర నుంచి మనం అలానే తెచ్చేసాం కదా అత్తయ్య అంది సత్య. హలివేలమ్మ ఆలోచనలో పడింది. నానిగాడు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా అందుకనే నేనేమోనమ్మా, టామీగాడు నాతో అస్సలు ఆడుకోవట్లేదు, పార్కులో అయితే చాలా చలాకీగా ఉన్నాడు, కానీ ఇంటికి వచ్చాకే చాలా బాధపడ్డాడు. పాపం కదమ్మా, నేనే అనవసరంగా నిన్ను ఒప్పించి ఆ టామీగాడిని ఇంటికి తీసుకొచ్చేసాను. వాళ్ళ అమ్మ కూడా నీలాగే ఏడ్చిందేమో. పాపం టామీగాడు కూడా నాలానే వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తున్నాడేమో. అవునరా నాని, నాకు కూడా అదే అలా అనిపిస్తుంది. మరేం చేద్దాం ఇప్పుడు? అమ్మా నాకు టామీ అంటే ఇష్టం కదమ్మా, టామీని వదిలేసేస్తావా తీసుకువెళ్ళి?
లేదురా నాని, ఒక పని చేద్దాం, నీకు ఇష్టమైన దాన్ని నేను ఎందుకు కాదంటాను. మనము పార్క్ దగ్గరికి వెళ్ళి ఆ పెద్ద కుక్క కోసం వెతుకుతాము. వాళ్ళ అమ్మ దొరికిన తర్వాత తీసుకొచ్చుకొని ఆ పెద్ద కుక్కని, వాళ్ళ పిల్లని, ఇద్దరిని అంటే టామీని, వాళ్ళ అమ్మని మన ఇంట్లో ఉంచుకుందాం, సరేనా? అమ్మ, మా అమ్మ ఎంత మంచిదో, మా అమ్మ బంగారం. సత్య బుగ్గల మీద ముద్దులు పెట్టేస్తున్నాడు నాని. సరేలే, నీకు కావాల్సినవన్నీ ఇలా క్యూట్ క్యూట్ వేషాలు వేసి సాధించుకుంటావు, అల్లరి వెదవా. తన చేతితో తన కొడుకు క్రాఫ్ చెరిపి తన దగ్గరికి తీసుకొని నాని నుదుటి మీద ముద్దు పెట్టింది సత్య. ఇద్దరు కలిసి పార్క్ దగ్గరికి వెళ్ళి వాచ్మెన్ అడిగారు, అమ్మా, ఆ పెద్ద కుక్కపిల్ల తప్పిపోయిన దగ్గర నుంచి వాళ్ళ అమ్మ ఏమీ తింటలేదమ్మా, ఆ బెంచ్ దగ్గరే కూర్చుంది, ఎక్కడికి కదలలేదు తెలుసా 4 రోజుల నుంచి. అవునా అని చెప్పి దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళు వెంట తీసుకువెళ్ళిన ఆ టామీని కూడా కుక్క దగ్గరికి వదిలిపెట్టారు. రెండూ కలిసి ఒకదానొకటి ఆప్యాయంగా తడుముకున్నాయి. నానితో పాటుగా ఆ 2 కుక్కల్ని కూడా ఇంటికి తీసుకొచ్చేసింది సత్య. ఆ టామీ వాళ్ళ అమ్మతో పాటు ఎంతో ఆనందంగా నానితో ఆడుకోసాగింది. మనం చేసే కర్మ చిన్నదైనా పెద్దదైనా మనం చేసే ప్రతి పనిని కూడా ప్రకృతి చూస్తూనే ఉంటుందండి. మనం ఒకళ్ళని బాధ పెడితే ప్రకృతి ఊరుకుంటుందా? అఫ్కోర్స్ బాధ పెట్టిన వాళ్ళు కూడా బాధపడుతూ ఉండే ఆ శైపం అయితే మనకు ఖచ్చితంగా తగిలిద్దేమో కదా. ఒకళ్ళ కష్టము, ఒకళ్ళ దుఃఖము ఎప్పుడు కూడా మనం వాళ్ళ కారణం కావద్దండి. వాళ్ళ దుఃఖానికి మనం అవతల వాళ్ళని బాగా చూసుకోకపోయినా, సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వేరొకరి దుఃఖానికైతే మనం కారణం కావద్దు కదా. నేస్తాలు, ఇది ఇవాల్టి కథ. ఎలా ఉంది? నచ్చిందా? ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కథ ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇలాంటి మంచి మంచి కథలు రాసి మీకు వినిపిస్తూ ఉంటాను.